సినిమా మాత్రం క్రేజీ ఉంది. గడ్డపారే ఒక్కొక్కరికి ధమాక్ లో ధమాక్ ఉంది. సినిమాలో మసాలా ఉంది. గడ్డపార అంటే రాడ్ సినిమా. గడ్డపార మామూలుగా రాడు దింపాడు పురిజానాథ్. ఒక్కొక్కరికి గవ్వలు కలుగుతాయి. సినిమా మాత్రం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. బట్ సాంగ్స్ మాత్రం వరస్ట్, 1000% వరస్ట్. సినిమా పరంగా అయితే ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి. అమ్మతోడు ఫ్లాప్ తర్వాత అసలు క్రేజీ చెప్పాలంటే స్మార్ట్ అయితే వరస్ట్. 2 అయితే ఒక్కొక్కరికి నిజంగా గడ్డపార సూపర్. పూరి డైరెక్షన్ అయితే వంగుతాయి. ఒక్కొక్కరికి కూర్చున్న వాళ్ళకి నూనెలో వంగుతాయి కదా, అట్లా వంగుతాయి. సంజయ్ దత్ అయితే ఇక ఆయన అసలు తోపు. అసలు సంజయ్ దత్ యాక్చువల్ మెయిన్ హైలైట్ సినిమాకి. సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదన్నట్టు ఉంటది. అంత తోపు యాక్టర్ ని తీసుకొచ్చి సినిమాలో పెట్టిందంటే స్టోరీ అంటే నువ్వు కొంచెం నెక్స్ట్ ఏమైతే అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ట్విస్ట్లు ఉంటాయి, తెలిసిపోతుంది. కానీ ప్రతి ఒక్కరు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ, సెకండ్ హాఫ్ జర్ర బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇట్లా లేపినట్టు దింపి మళ్ళా లేపుతాడు. అసలు ఉంటది అబ్బాబా, నిజంగా గవ్వలు కలుగుతాయి. ఒక్కొక్కరు మామూలుగా మింగారు, ఒక్కొక్కరు తంప మింగుతారు. సీట్లకి వెళ్ళి ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి. ఆలీది అయితే ఎందుకు వస్తాడో తెలియదు. అంటే ఎంటర్టైన్మెంట్ పెట్టాలని పెడతాడు కానీ ఆలీ పోకో కాదు. అది సినిమా చూస్తుంటే ఇంకో లెక్క అనిపిస్తుంది. అది పోకో కాదు, బోకో కాదు. ఆలీ పక్కన లైట్. బట్ రాము అండ్ సంజయ్ దత్ మెయిన్. సంజయ్ దత్ రామ్ అయితే వేరే లెవెల్. చెప్తున్నా డబల్ చిప్. అసలు డబల్ చిప్ కాదు, డబల్ గమ్మే. అంటే మూవీ చూసాక సినిమా అంటే జనాలకి చిప్పు దొబ్బిద్దా. బీజిఎం క్రేజీ, సాంగ్స్ అయితే వరస్ట్, 1000% వరస్ట్. సాంగ్స్ మర్చిపో. మూవీ చూసాక జనాలకి చిప్పు దొబ్బిద్దా ఉంటుంది. మూవీ చూసినాక చిప్ అయితే దొబ్బదు. బట్ పార్ట్ 3 కూడా ఉంటది. సినిమా సాంగ్స్ అయితే వరస్ట్. సాంగ్స్ బాగాలే. మేమైనా కొడతాం మంచిగా, మాకు ఒక ఛాన్స్ ఇస్తే వేరే లెవెల్ కొడతాము. సినిమా అయితే క్రేజీ. డబల్ స్మార్ట్, డబల్ దిమాక్ అంతే ఎగిరి తెగింది. అంత బాగుంది. పూరి అన్నది ఈస్ బ్యాక్. సూపర్. పూరి గారికి చేతులెత్తి దండం పెట్టాలి. మా లైగర్ చాలా సినిమాలో ఫ్లాప్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డా. సూపర్ డైరెక్టర్ గారు ఆయన ఇలా ఫ్లాప్ అనేదే ఉండకూడదు. ఒక హీరోని మార్చిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే పూరి గారు. అలాంటి పూరి గారు ఎందుకు ఇలా అని బాధపడ్డా. ఈ సినిమా చూసాక నాకు కాలం లేదు కానీ మీ కాళ్ళు ఎగరేసుకునే సినిమా ఆయన అయితే తీశారు. నిజంగా సూపర్ బాగుందన్న. ప్రతి డైలాగ్ కానీ, అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మన సంజయ్ దత్ గారు విలనిజం కానీ, హీరోయిన్ తో రొమాన్స్ సీన్స్ కానీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అలీ గారి కామెడీ గురించి చెప్పకపోతే నా అంత ఎదవ ఎవడ ఉండు. ఎందుకంటే వచ్చిన మినిమం ఒక 8 సీన్లు ఉంటాయి ఆయనవి. ప్రతి సీన్ నవ్వుకున్నా. ఎంట్రీ దగ్గర నుంచి లాస్ట్ వెళ్ళే వరకు సూపర్. అలీ గారు సూపర్ గా చేశారు. అసలు ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రతి ఫ్రేమ్ లో యాక్టింగ్ చేసింది అలీ గారు ఈ సినిమాలో. ఇలా పెట్టుకుని అబ్బా చాలా ఎరాదీస్తాడు ఆయన. బాగా నచ్చింది. పూరి గారికి కంబ్యాక్ స్మార్ట్ 3 కూడా ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకు చూడరన్నా, ఈ రోజు అయితే సినిమా చాలా బాగుంది. మిస్టర్ బచ్చన్ కన్నా 1 పాయింట్ ఎక్కువ ఈ సినిమా ఉంది. నేను చెప్తున్నా, నాకు అనిపించింది. నేను అదే చెప్తున్నా కదా, మిస్టర్ బచ్చన్ కన్నా ఈ సినిమా 1 పాయింట్ ఉంది అంటున్నా. ఎవరు ఫ్లాప్ అన్నారు? ఆ ఫ్లాప్ ఉన్న ఎదవాళ్ళు సినిమా చూసి ఉంటారు నాకు తెలిసి. చూసినోడు ఎవరు? నువ్వు చూసావా? ఏ సినిమా చూసావు? రెండిట్లో ఏం నచ్చింది మరి? నా ఒపీనియన్ కదా నేను చెప్పేది. సినిమా చాలా బాగుంది. పూరి ఫైనల్ గా ఏం చెప్తా, ఎదవ రోమన్లు చెప్పే వాళ్ళని నమ్మొద్దని చెప్తా. వాళ్ళ ఎడిటింగ్ లో తీసేసి పక్కన తెగితే బెటర్ అని చెప్తా. ఈ సినిమా బాగుందని చెప్తా. సినిమాని కాపాడాలని చెప్తా. ఓకేనా? అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కూడా చెప్తా. థ్యాంక్ యూ. బాయ్. డబల్ ఇస్మార్ట్ శేఖర్ ఇప్పుడే చూసి వచ్చిన. కథ ప్రకారంగా, స్క్రీన్ ప్లే ప్రకారంగా బాగుంది. బట్ ఇస్మార్ట్ శంకర్ అనే ఫస్ట్ నుంచి చూసిన. బట్ డబల్ ఇస్మార్ట్ శేఖర్ నా ఒపీనియన్ ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ కొంచెం బాగా అనిపిస్తుంది. కానీ డబల్ ఇస్మార్ట్ శంకర్ ఇంకా ఎక్కువ అనుకున్నా, అంటే బెటర్గా ఉంటుంది అనుకున్నా. బట్ యావరేజ్. బట్ నా ఒపీనియన్ అయితే బాగుంది, హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అలీ సార్ క్యారెక్టర్ అయితే బాగుంది. తర్వాత మన రామ్ బాగా చేసిండు యాక్టింగ్ కానీ, డబల్ ఇస్మార్ట్ శంకర్.
తర్వాత నేను ఎక్స్పెక్ట్ అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే బేసిక్ గా ఇది చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, బట్ నేను ఏమనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరు సినిమా చూసి రివ్యూ ఇస్తుంటారు, అంత చేస్తుంటారు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే సినిమా చూసేటప్పుడు చాలా మంది సమ్ సీన్స్ ఉంటాయి, సమ్ సీన్స్ కానీ సమ్ ఎక్స్పెక్టేషన్ అండ్ క్యారెక్టరైజేషన్స్ ఏమన్నా ఉంటే అవి ఏం చేస్తున్నా అంటే సెల్లులో తీసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి అందరూ ప్రాబ్లం అవుతుంది. ఎక్సలెంట్.